మంత్రిగా అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేస్తూ ఉన్నానని, సామాన్య కార్యకర్తకు మంత్రిగా అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా అంటున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ చూద్దాం. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మనతో ఉన్నారు సార్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏం చెప్పాలి రాష్ట్ర ప్రజలకు సందేశాన్ని అవకాశం రావడం సామాన్య కార్యకర్త ఈ అవకాశం రావడం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. మా నాలాంటి మామూలుడికి రాష్ట్ర కేబినెట్ లో అవకాశం దొరికిందంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నా దళిత వర్గం మాదిగా వర్గంకి చెందినవాడిగా ఇంత పెద్ద అవకాశం రావడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నా. పేదవాళ్ళ పక్షాలు ఉన్న పేదవాళ్ళ పక్షాలు ఎప్పుడు కూడా పేదవాళ్ళకు అమలయ్యే సంక్షేమ కార్యక్రమాల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, మా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి, మా నాయకుడు భారతదేశ నాయకుడు మా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇదే రాబోయే కాలంలో మా మీనాక్షి నటరాజన్ గారు, మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా పిసిసి అధ్యక్షులు, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మా మంత్రులందరి నేతృత్వంలో మేము ముందుకు అన్ని విధాలా కూడా ఈ ప్రాంత తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో మంత్రిగా నా బాధ్యత నిర్వర్తిస్తాననే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాను. ఎలాంటి పోర్టుపోలియో వస్తున్నారు? ఏదైనా మా ముఖ్యమంత్రి యొక్క నిర్ణయమే నా నిర్ణయం. ఇది మొత్తానికి ఎలాంటి పోర్టుపోలియో వచ్చినా కూడా నేను సవిధంగా ఆహ్వానిస్తాను, విధులు నిర్వర్తిస్తాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఏఐసిసికి అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు అడ్లూరి లక్ష్మణ్. వీడియో జర్నలిస్టు ముత్యంగౌడ్తో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.